అని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా మీరు గతంలో చెప్పినటువంటి మాటనే నేను పునరుద్ధరిస్తుంటే అహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దంటే లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలాపన చేసి కేసీఆర్ రక్షించాలనుకుంటే నేనేం చేయలేను దానికి. ఆ రోజు కానీ ఈ రోజు కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో లేదు. బీఆర్ఎస్ పార్టీతో కలిసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కలిసినటువంటి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది మీరు, బీఆర్ఎస్ తో అధికారం పంచుకుంది మీరు, బీఆర్ఎస్ పార్టీని మెర్జీ చేసుకుందామన్నది మీరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ తోటి లేము. బీఆర్ఎస్ నాయకుడు మీ పార్టీలో పుట్టాడు. మీరందరూ కలిసి పరిపాలన చేశారు రాష్ట్రంలో, కేంద్రంలో బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి కనీస నైతిక హక్కు లేదు మీకు. చిన్న ఆరోపణ చేస్తే కట్టగట్టుకుని అందరూ కూడా నేను ఆరోపణగా సలహా ఇస్తే కట్టగట్టుకుని నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కమిషన్ ఏమన్నాడే? ఆదాయము ఎవరు ఏ రకంగా ఆదాయాలు సంపాదించారో, ఎవరు ఏ రకమైనటువంటి ఆరోపణలతో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ బిడ్డకు తెలుసు. వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా గత ముఖ్యమంత్రి కానీ నిన్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఈయన మీద కూడా ఆరోపణలు చేయలేదు. వ్యక్తిగతమైనటువంటి దాడులకు నేను వ్యక్తిగతంగా ఎలా ఉన్నానో, నేను ఈ యొక్క 1980 నుంచి ఏ రకంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు. నా ప్రస్థానం ఎలా మొదలైందో, ముఖ్యమంత్రి ప్రస్థానం ఎలా మొదలైందో అది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నాడో, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రకంగా నేను నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసేటువంటి హక్కు, అధికారము ప్రతిపక్ష పార్టీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు నాకున్నది. నేను ఒక సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో, నా ఆదాయం ఏంటో నేను సిద్ధంగా ఉన్నా. నేను విచారణ చేయమను. ఇంకోటి అంటారు మన మంత్రులు, కాళేశ్వరంలో బీజేపీ టీఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని. దమ్ముంటే, ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంకోటి చేయించు. మాటలు మాట్లాడితే కాదు, బట్ట కాల్సి మొక్క మీద వేయడం కాదు. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పు ఉందన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంకె బిందెల కోసం ముఖ్యమంత్రి అయ్యండి ఆయన. ఆయన అన్నమాటని
నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏమి లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు ముఖ్యమంత్రి గజ దొంగ. ఎవరు గజ దొంగ? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ మేము ఎప్పుడు అన్నవా? మిమ్మల్ని కూడా ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ అంటావా నువ్వు? మీ స్థాయి ఏంటి? గజ దొంగలు ఎవరో తెలియదా? 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా? కామన్వెల్త్ కుంభకోణంలో దోచింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా? బొగ్గు కుంభకోణంలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? 2G ప్రకటనలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా? నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజ దొంగ పార్టీ కాదా? గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. మేము గజ దొంగలం కాదు, గజ దొంగల పాలిటి యముండు నరేంద్ర మోడీ. ఒక్కొక్కరిని ఎవరిని వదలము. మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో రెండు, ఒకటి కుటుంబ పార్టీలకు, 2 అవినీతి పార్టీలకు. ఖచ్చితంగా చివరి వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మేము ఫార్మా సిటీ ఎత్తేస్తా అని చెప్పావు కదా, మరి 15 రోజులలో ఫార్మా సిటీ ఎందుకు మళ్ళీ ఉంటుందని చెప్పాడో చెప్పాలన్నా. ఈ 15 వచ్చినటువంటి మతలబెందు ఫార్మసిటీ, మరి ఫార్మా కంపెనీలు అందరూ కూడా వచ్చి కలవగానే మళ్ళీ ఫార్మసిటీ అక్కడే కొనసాగుతుందని చెప్పడానికి మతలబెందో చెప్పాలి. ఇంత తొందరగా యూటర్న్ ఎందుకు వెళ్ళాడు? ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా ఫార్మసిటీ ఎత్తేస్తారని చెప్తే ఊరూరా రైతులు కేరింతలు వేస్తూ పండుగ చేసుకున్నారు ముఖ్యమంత్రి ప్రకటన చూసి. ఎందుకంటే మా బతుకుల్లో ఈ కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తున్నదేమనుకున్నారు.